ఆదాము మనిషి సృష్టి గురించి మొదటి పేరు. కానీ ఒకసారి ఆలోచించండి, దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు? ఏ మట్టితో ఆదామును తయారు చేశాడు? బైబిల్ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ఆదికాండము 2:7లో ఇలా ఉంది: యెహోవా దేవుడు భూమి మట్టితో మనిషిని సృష్టించి అతని నాసికలలో జీవవాయువును ఊదెను, అప్పుడు మనిషి ప్రాణముగల జీవిగా అయెను. ఇక్కడ భూమి మట్టి అనే పదం హిబ్రూ భాషలో అడెమ అని ఉంటుంది. ఈ పదానికి అర్థం ఎర్రటి భూమి, రక్తవర్ణ మట్టి లేదా చైతన్యం లేని మట్టి. దేవుడు ఆ మట్టిని తీసుకొని తన చేతులతో రూపం ఇచ్చాడు. ఒక రూపం, కానీ ప్రాణం లేని శరీరం మాత్రమే. తర్వాత దేవుడు తన స్వశ్వాస అంటే జీవవాయువు ఆదాముని నాసికలలో ఊదాడు. అప్పుడు ఆ మట్టి ప్రాణం పొంది జీవముగల మనిషిగా మారింది. అదే మనిషి పేరు ఆదాము. ఈ పేరు కూడా అడెమ అనే పదం నుండి వచ్చింది. దాని అర్థం భూమి నుండి వచ్చినవాడు. అందుకే దేవుడు ఇలా అన్నాడు: నీకు మట్టిలో నుండి పుట్టినదానివి, మట్టిలోకే తిరిగి వెళ్ళిపోతావు. ఆది 3:19. మనిషి దేవుని స్వరూపములో సృష్టించబడిన తన శరీరం భూమి నుండి వచ్చినదే. ఇది మనకు ఒక గొప్ప సత్యం చెబుతోంది. మన శరీరం తాత్కాలికం, కానీ మన ఆత్మ దేవుని నుండిదే. మనం భూమికి చెందినవాళ్లమేమో కానీ మన జీవం దేవుని ఊపిరి వల్లే ఉందని గుర్తు పెట్టుకోండి. ఆదాము దేవుడు ఎర్రటి భూమి మట్టితో సృష్టించిన మొదటి మనిషి. తన శ్వాసతో జీవం ఇచ్చిన తొలి సృష్టి. మట్టి ఎన్ని రంగులలో ఉందో మనుషులు కూడా అటువంటి రంగులలోనే ఉన్నారు. ఇది నిజంగా దేవుని గొప్ప సృష్టి. దేవుని మహిమ కలుగునుగాక. ఇలాంటి బైబిల్ రహస్యాలు మరియు ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవడానికి బైబిల్ వర్డ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.